ఇలా ఒక్కటే ఒకటి చూపిస్తానండి. 3 అంశాలు. ఒకటి ఫస్ట్ మీరు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ విషయంలో నేరుగా కేసీఆర్‌కి సవాల్ విసురుతా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని మాట్లాడాడు. ఆయన మాఫీ ఏం చేసిండు? మీరు రేపు పొద్దుగాలైనా సరే, ఈ క్షణమైనా సరే ఫామ్ హౌస్‌లోకెళ్ళి కోడిపిల్ల బయటకు వచ్చినట్టయితే కోడిపిల్లకు నేను దానేస్తా రెడీగా కూర్చొని మాట్లాడదాం. కోడిపిల్ల దగ్గర దమ్ము లేదు అంటే కోడికి పిల్లలున్నాయి. ఒక కొడుకున్నాడు, ఒక అల్లుడున్నాడు. వాళ్ళకు దమ్ము ఉంటే వాళ్ళు ఏ ప్లేస్ చెప్పినా మేము వస్తాం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ ₹1,00,000 చేస్తా అని చెప్పి అసలు మాత్రమే మాఫీ చేసిన దాఖలాలు. ఎక్కడ కూడా అసలు మిత్తి ఎక్కడ మాఫీ చేయలేదు. నేను 40,000 లోన్ తీసుకున్నా. నా 40,000 కాస్త మాఫీ చేస్తా అన్నాడు కేసీఆర్. పెద్ద మనిషి, మా చింతమడక బిడ్డ, మాట తప్పడు. ఆయన అల్లుడు ఉన్నాడు, ఇడా మంచి అల్లుడు, సిద్దిపేట మస్తు డెవలప్ చేసిన అని చెప్పుకునే అల్లుడు ఉన్నాడు. ఆయన కూడా మాట తప్పడన్న ఉద్దేశంలో మేము లోన్ కట్టలేదు. ఆ 40,000 కాస్త ఏమైంది, నాకు ₹1,70,000 అయింది. మిత్తికి మిత్తి బ్యాంక్ వేసింది. అరే ₹1,00,000 మాఫీ చేస్తే 70,000 కట్టుకుంటా, మళ్ళీ లోన్ తీసుకుంటా అని నేను ఆలోచించిన. కానీ ఆయన చేసింది ఏంది? నేను తీసుకున్న అసలు మాత్రమే 40,000 మాత్రమే మాఫీ చేసిండు. మిగతా 1,30,000 నేను కట్టుకున్నా. రైతు మీద భారం వేసిండు తప్ప ఆయన ఏ రోజు కూడా రైతుల పట్ల నిలిచి రైతుల కోసం కొట్లాడిన ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం కాదు. రెండో విషయం, రైతు భరోసా. కేసీఆర్ గవర్నమెంట్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల పట్ల అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని నిరూపించండి. ఆయన ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీలు కానీ అనేక యంత్ర పరికరాలు కానీ సబ్సిడీ కింద విడుదల చేశారు. వీళ్ళేం చేశారు? కేవలం రైతు బంధు అనే ఒక పథకం తీసుకొచ్చి లేనోనికి గుట్టలు పుట్టలకు ఇచ్చారు. రైతు బంధు పథకంలో బాగుపడ్డది ఎవడంటే మంత్రి మల్లారెడ్డి అసంటోడు బాగుపడ్డాడు తప్ప ఏ ఒక్క కూడా వ్యవసాయం చేసే రైతు బాగుపడలేదు. ఎందుకు అంటే రైతు బంధు పథకం అన్నది కేవలం టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చే ఒక పథకంగా మారింది. రైతు కావాల్సింది ఏంటంటే పెట్టుబడి సాయం మీరు అందించారు, కానీ దానికన్నా ఎక్కువ ఒక ఎకరానికి ₹10,000 ఇన్పుట్ సబ్సిడీ మరియు యంత్ర పరికరాలు వచ్చే స్కీముని పక్కకు పెట్టేసి కేవలం ₹4,000 ₹5,000 రైతు బంధు కింద ఇచ్చిండు. అంటే ₹5,000 మింగిండు, ₹5,000 మాకు ఇచ్చిండు. కానీ అంతకుముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి ₹10,000 ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వచ్చేది. ఈయన ప్రభుత్వం చేసిందేం లేదు, దోచుకున్నారు తప్ప నిజంగా రైతుల కోసం చేసింది అయితే లేదు. మూడో ముఖ్యమైన విషయం, మీరు ఇంకోటి ఏమడిగారు? 500 బోనస్ మేము ఆల్రెడీ ఇచ్చినాం. యాసంగి పంటకు మాత్రం పెండింగ్ ఉంది, అది కూడా యాసంగి పంటది కూడా రిలీజ్ చేస్తున్నాం. వానాకాలం పంటకు సంబంధించిన ₹500 బోనస్ ఇచ్చినాం. ఎవరైతే సన్నోడ్లు పండించిన వాళ్ళకి మాత్రమే. సన్నోడ్లకు ఎందుకు ఇస్తున్నాం 500 బోనస్? సన్నోడ్లకి ఎందుకు ఇస్తున్నాం అంటే మనమే ఒకటి బాగా ఆలోచన చేయాలి. మనం తినే ఒడ్డు సన్న బియ్యం తింటాం, కానీ నేను దొడ్డు బియ్యం పండిస్తాను. అది పద్ధతి కాదు కదా. నేను తినాల్సిన బియ్యం సన్న బియ్యం నేను పండించుకోవాలంటే మా భూములలో సన్న బియ్యం తక్కువ వస్తుంది కాబట్టి, దిగుబడి ఎక్కువ రాదు కాబట్టి రైతుల్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంలో సన్న బియ్యానికి, సన్నోడ్లకు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹500 బోనస్ రూపంలో ఇస్తున్నాం. ఆ రోజుకు ఈ రోజుకు ప్రజాక్షేత్రంలోకి కానీ రైతుల దగ్గరికి కానీ నేరుగా ఎవరు వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి చేసిండు, మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి మంచి చేస్తుందని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళ 9 ఏళ్ల దరిద్ర పాలనను గురించి మాత్రం మేము యాద్ చేసుకుంటలేము. ఆ దరిద్రం పోయిన దరిద్రాన్ని మళ్ళీ తరిగించుకోవాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంలోనే ఇంటికి కాగితాలు ఇచ్చి ఇంటికాడ కూర్చున్న వెజ్ఞం. మళ్ళా కూడా వచ్చి మేమేదో లుంగి కట్టి మేము వ్యవసాయం చేస్తాం, నేను ఎకరంలో ₹1,00,000 పంట తీస్తానే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయన కొడుకు కానీ ఆయన అల్లునికి కానీ ఫస్ట్ వ్యవసాయం నేర్పమంటున్నాం. నేర్పిస్తే వాళ్ళు పోయి సిరిసిల్ల, సిద్దిపేటలో ఎకరంలో ₹1,00,000 పంట ఎట్లా పండించాలో అని చెప్పేసి మా రైతుల దగ్గరకు వచ్చి చెప్తారు. వాళ్ళకు సిగ్గుశరం లేదు. బట్టలిపి బజార్లో తిరిగే బాడుకోగాళ్లకు ఏం మాట్లాడరో తెలియదు, వాళ్ళు అట్లే మాట్లాడతారు. మా రైతులు కానీ మా అక్కయ్యలు కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు మొగ్గు చూపే వాళ్ళు ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా గ్రామాలలో రైతులు కానీ మహిళలు కానీ ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు పలుకుతా ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.